సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఎమ్మెల్యే గారు నామినేషన్ జరగబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మీరు కల్లారా చూస్తున్నారు, మా ముస్లిం మైనార్టీలు వేలాదిగా 4 వార్డుల నుంచి బయలుదేరాం. కాసు మహేష్ రెడ్డి గారిని పోయినసారి కంటే అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మా నియోజకవర్గం మొత్తం సిద్ధంగా ఉన్నాం. సార్ మరి కాశీమహేష్ రెడ్డి గారు నామినేషన్ కి డబ్బులు ఇచ్చి జనాల్ని పిలిపిస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు కదా. ఎవరు కూడా ₹1 మాకు ఇవ్వలేదు. స్వచ్ఛందంగా ఖర్చులు పెట్టుకొని వచ్చాం. ఎవరు ₹1 ఇవ్వలేదు. అది మొత్తం అపోహ. ఇస్తే వాళ్ళు ఇచ్చారు, ఎవరు మేము మాత్రం ఇవ్వలేదు. మరి ఎరపతినేని సంగతి ఏంటంటారు? అది వాళ్ళ పార్టీ అని మనం మాట్లాడకూడదు. ఎవరి ఓటు శాతం వాళ్ళకుంది. మరి మీకు తెలిసినంత వరకు కాశీమహేష్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? మేము 28,000 పోయినసారి గెలిచాము. ఇంకొక 500 అదనంగానే వస్తాయి. మరి వైసీపీ క్యాడర్ అంతా అసంతృప్తితో ఉంది, నాయకులంతా అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు కదా చాలా మంది. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, వేలాదిగా తరలి వచ్చాం. అసంతృప్తిగా ఉన్నావా, ఉత్సాహంగా ఉన్నావా? ఇప్పుడు నా వెనక నా క్యాడర్ ఉంది. ఎవరైనా ₹1 ఇచ్చారని మీరు నిరూపించితే మేము రాజకీయాల్లో ఉండవు. ₹1 ఇచ్చినట్టు నిరూపించినా కానీ రాజకీయాల్లో ఉండరు మీరు. మేము రాజకీయాల్లో ఉండవు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ సంగతి ఇంకా తీసేయండి. అది అయిపోయింది. అది అయిపోయిన చాప్టర్. ఆయన గెలవడు, 2 చోట్ల కూడా గెలవడు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా. ఇంకా 4 ఇబ్బంది లేదు. ఇంకా 4 పార్టీలు వచ్చినా జై జగన్. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? 175 గెలుస్తాం. 175. మాకు ప్రతిపక్షం ఉండదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడుతున్నారు అంటున్నారు కదా. భయం అనేది ఉండదు. భయం అనే మాట మా జగన్మోహన్ రెడ్డి పిలవలేదు. ఆయన సోనియా గాంధీని ఎదిరించిండు. ఇప్పుడు చిన్న పూకు పార్టీలకు భయపడతాడా? అది జరగని కళ. ఫైనల్ గా జగన్ గారిదే విజయం అంటారు. తప్పకుండా 100కి 200%. మరి ఇక్కడ గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి చేశారు కాశీమహేష్ రెడ్డి గారు. ఇంకా అభివృద్ధి చేస్తారు. మా ముస్లిం మైనారిటీలకి కలరాని దైవం మా జగన్మోహన్ రెడ్డి. జై జగన్.